హాయ్ అండి, వెల్కమ్ టు నిఖితాస్ కిచెన్. ఈరోజు విలేజ్ స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి స్టవ్ మీద కొంచెం వాటర్ వేసి ఉడికించేస్తున్నాను. ఇవైతే బాగా ఉడికించుకోవాలండి. బాగా ఉడికించిన తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. అండ్ నెక్స్ట్ చింతపండు కూడా నానబెట్టేసుకుందామండి. పప్పు అయితే ఉడకబెట్టేసాను ఫస్ట్. అదైతే మిక్సీ పడతానండి నేను పప్పు. మరీ మెత్తగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఉడకబెట్టుకుని పప్పు అయితే మిక్సీ పట్టేసానండి. ముక్కలు అయితే ఉడికిపోయినాయండి. మిక్సీ పట్టిన పప్పు అయితే ఇందులో వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇలా మిక్సీ పట్టడం వల్ల పప్పు అయితే సాంబార్ చిక్కగా వస్తుందండి, బాగుంటుంది. మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ముక్కలు బాగా ఉడికిన తర్వాతే వేయండి పప్పు, లేకపోతే ముక్కలు మళ్ళీ తర్వాత ఉడకవండి. తర్వాత చింతపండు పులుసు కూడా పిండేసి పక్కన పెట్టాను, అది కూడా పోసేసుకోండి. అందులో వేసేసి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పసుపు, కారం, మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని సాంబార్ అయితే మరిగించుకోండి. దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తామండి. అదేంటంటే బెల్లం అండి. ఈ బెల్లం వేయడం వల్ల సాంబార్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో అయితే సాంబార్ మరుగుతున్నప్పుడు సాంబార్ పౌడర్ అయితే వేసానండి. సాంబార్ పౌడర్ వేసింది కొంచెం సేపు మరిగించి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. తర్వాత పోపులు అయితే వేసుకుందామండి. పోపులు బండి పెట్టి పోపులన్నీ వేసి ఆయిల్ వేసి వేయించి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి కలపండి. నేనైతే పోపులో కూడా కొద్దిగా సాంబార్ పౌడర్ అయితే వేస్తానండి. టేస్ట్ బాగుంటుంది, బాగుంటుంది సాంబార్. అంతే అండి, విలేజ్ స్టైల్లో సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.